హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో. ఈరోజు వచ్చేసి నేను మరి ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టాక్ పేరు వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రీసెంట్లీ అంటే మీకు వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ ఇందులో విలీనం కావడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 26,000 crores ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో 38 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. ఇక్కడ బుక్ వాల్యూ అబ్జర్వ్ చేయండి. బుక్ వాల్యూ వచ్చేసి 49 రూపీస్ ఉందండి. అంటే మీకు వచ్చేసి కరెంట్ ప్రైస్ వచ్చేసి 38 ఉంది, బుక్ వాల్యూ వచ్చేసి 49 రూపీస్ ఉంది. అంటే మీకు వచ్చేసి బుక్ వాల్యూ కంటే కరెంట్ ప్రైస్ అనేది తక్కువగా ట్రేడ్ అవుతుంది. ఓకేనా. ఇండస్ట్రీ పి వచ్చేసి 70లో ఉంది, నా స్టాక్ పి వచ్చేసి 9లో ఉంది. అంటే మీకు తక్కువలో దొరుకుతుంది అనమాట. ఓకేనా. అది వచ్చేసి ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 0.77 ఉంది. అంటే మీకు ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, బుక్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. మార్కెట్లో ట్రేడ్ అవుతున్న షేర్ ప్రైస్ వచ్చేసి 38 ఉంది, అంటే తక్కువగా ఉంది. ఇంకా కిందికి వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి వచ్చేసి చూడండి, ఇక్కడ స్టాక్ ఈజ్ ట్రేడింగ్ at 0.77 times its book value, which is okay. Company is expected to give good quarter అని ఇచ్చాడు. ఓకేనా. ఇది పాజిటివ్స్, ఇది నెగిటివ్స్ అనమాట. ఓకేనా. కంపెనీ హ్యాస్ ఎ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అని ఇచ్చాడు. సో ఇందులో వచ్చేసి మ్యాక్సిమం మీకు ఎక్కువగా నెగిటివ్స్ అయితే చాలా ఎక్కువగా కనిపించడం లేదండి. సో మీరు వచ్చేసి పీ కంపారిజన్లో మీరు వచ్చేసి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మనం మాట్లాడుతున్న బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ బ్యాంక్ చూడండి, ఈ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే 26,000 crores ఉందండి. నియర్ బై మార్కెట్ క్యాపిటల్ మెయింటైన్ చేస్తున్న బ్యాంక్స్ వచ్చేసి మీకు నెట్ ప్రాఫిట్ క్వార్టర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1269 crores మీకు ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడం జరిగిందండి. రిమైనింగ్ బ్యాంక్స్తో మీకు కంపారిజన్ చేసినట్లయితే మీకు వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా మంచి నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్లో జనరేట్ చేయడం జరిగింది. మీకు అదే విధంగా మీరు వచ్చేసి కింద రెవెన్యూస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్వార్టర్లీ రెవెన్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, రెవెన్యూస్ పెరుగుతూ రావడం జరిగాయి. చూసారా, రెవెన్యూస్ అనేవి కన్సిస్టెన్సీగా పెరుగుతూ రావడం జరిగింది. మార్చ్ 2020 చూడండి, మార్చ్ 2021 చూడండి, 9,363 ఉన్న రెవెన్యూస్ వచ్చేసి ఈ మార్చ్ 2021కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 60% వరకు మీకు రెవెన్యూ పెరగడం జరిగిందండి. ఓకేనా. అదేవిధంగా మీరు నెట్ ప్రాఫిట్ని గమనించినట్లయితే మీరు చూడండి, మార్చ్ 2020లో -2,713, అంటే మార్చ్ 2020లో 2,713 crores ఉండేయండి. ప్రజెంట్ మార్చ్ 2020 వల్ల మీరు అబ్జర్వ్ చేయండి 1,269 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అంటే మీరు ఎంత చేంజ్ వచ్చింది చూసారా. అంటే పాజిటివ్స్ చూడండి, లాస్ట్ 3 quarters నుంచి లాస్ట్ 4 quarters మీరు అబ్జర్వ్ చేయండి, పాజిటివ్. అంటే ప్రీవియస్లో అబ్జర్వ్ చేయండి, మీరు ఎంత హెవీలీ నెగిటివ్స్ చూపించిన నెట్ ప్రాఫిట్ నెగిటివ్స్ చూపించింది. లాస్ట్ 4 quarters నుంచి మీరు చూడండి, లాస్ట్ 4 quarters నుంచి ప్రాఫిట్స్ హెవీలీ జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీంతో పాటు మనం ప్రాఫిట్ అండ్ లాస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మీరు చూడండి 2011లో 16,461 ఉంది, మార్చ్ 2021లో 69,311 crores ఉంది. చూసారా, మీకు ఎవ్రీ ఇయర్ మీరు చూడండి రెవెన్యూ మీకు పెరుగుతూనే ఉంది. చూసారా, రెవెన్యూ పెరుగుతుంది. అదేవిధంగా మీరు వచ్చేసి నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ ఇయర్ నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేయండి. మీరు చూడండి లాస్ట్ 3 years కంటిన్యూస్లీ నెగిటివ్లో, అంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి నెగిటివ్గా జనరేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, నెట్ ప్రాఫిట్ అనేది 2,863. అంటే మీరు ఇంత నెట్ లాస్ని కవర్ చేసుకొని ప్రాఫిట్ ఇంత జనరేట్ చేయడం అనేది కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎంత ఎఫిషియన్సీగా వర్క్ చేస్తుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి ఆ కంపెనీ ఫాలో అవుతున్న పద్ధతులు ఏంటి అనేది మనం ఫండమెంటల్లీ ఏ స్టాక్నైనా అనలైజ్ చేసినప్పుడు మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. స్టాక్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ని నా ఐకార్డ్స్లో మీకు పైన పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఆ ఐకార్డ్స్ని మీరు క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ టాపిక్లోకి వచ్చేసి మీరు బ్యాలెన్స్ షీట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రిజర్వ్స్ అబ్జర్వ్ చేయండి. రిజర్వ్స్ పెరుగుతున్నాయా లేదా? సో రిజర్వ్స్ గమనించినట్లయితే రిజర్వ్స్ మీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? రిజర్వ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మీకు వచ్చేసి ఈ ఇయర్ మీరు వచ్చేసి 2020 వల్ల మీరు క్యాష్ ఫ్లో అబ్జర్వ్ చేసినట్లయితే 20,527 crores మీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్లో చూపించడం జరిగింది. దీంతో పాటు మీరు కనుక ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ కంపెనీలో గమనించినట్లయితే మీరు చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏ విధంగా పెంచుకుంటూ పోతుందో కంపెనీ. మీకు వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కనిపిస్తుంది కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్ లేదంటే ఇక్కడ మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రమోటర్స్ హోల్డింగ్ తగ్గించుకుంటూ ఉంటారు. కానీ కంపెనీ పర్ఫార్మెన్స్ రానున్న రోజుల్లో బాగా ఉండబోతుంది అంటేనే మాత్రమే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ అనేది ఆ కంపెనీలో ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించాలి. చూడండి, మీరు ఫస్ట్ 2018లో 67 ఉంది. రాను రాను చూడండి, రాను రాను చూసారా 89% అయింది 2021 వరకు. అంటే ప్రమోటర్స్ ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ అండి. ఓకేనా? అదేవిధంగా మీరు వచ్చేసి ఎఫ్ఐఐస్ 0.66 మెయింటైన్ చేస్తున్నారు. డిఐఎస్ వచ్చేసి 4.37 మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ దగ్గర వచ్చేసి మీరు చూడండి, పబ్లిక్ దగ్గర ఓన్లీ 5.9% మాత్రమే ఉంది. ఓకేనా? పబ్లిక్ దగ్గర ఓన్లీ 5.90% మాత్రమే ఉంది. మ్యాక్సిమం హోల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 94% వచ్చేసి 94% ప్రమోటర్స్ అండ్ డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ దగ్గర ఉంటే రిమైనింగ్ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర 5.90 మాత్రమే ఉంది. సో ప్రస్తుతం మార్కెట్ మీకు ఈ షేర్ని నేను పిక్ చేసుకోవడానికి కారణం వచ్చేసి మీకు వచ్చేసి ప్రమోటర్స్ హోల్డింగ్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీకు షేర్ ప్రైస్ వచ్చేసి మార్కెట్లో బుక్ వాల్యూ కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు మీకు టెక్నికల్ అనాలిసిస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, స్టాక్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం మార్కెట్లో 38 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఓకేనా? మీరు వచ్చేసి షార్ట్ టర్మ్ పీరియడ్ గురించి తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి మీరు డౌన్ సైడ్ నుంచి మీరు మూమెంటం తీసుకున్నారు. డౌన్ సైడ్ నుంచి మీరు ఈరోజు 38 రూపీస్ చెప్పాను కదా, క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ పీరియడ్లో మీకు రానున్న రోజుల్లో స్టాక్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 15% వరకు మీకు రానున్న 2 to 3 monthsలో ఈజీగా వచ్చేస్తుందండి. ఓకేనా? ఆల్మోస్ట్ 44 రూపీస్ వరకు ఈజీగా వెళ్తుంది. ఓకేనా? వన్స్ ఇట్ ఈస్ బ్రోకెన్ దిస్ లెవెల్, అంటే ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే మీకు వచ్చేసి ఆల్మోస్ట్ 55 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి వితిన్ 6 to 9 monthsలో. దీంతో పాటు మీరు చూడండి, ఈ షేర్ని నేను పిక్ చేసుకోవడానికి గల కారణం వచ్చేసి మెయిన్ ఒకటే రీజన్ అండి. మీరు చూడండి, స్టాక్ అనేది ఆల్ మూవింగ్ యావరేజెస్కి మీరు చూడండి డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. గత చాలా రోజుల నుంచి డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. మూవింగ్ యావరేజెస్ చూడండి, డౌన్ఫాల్ నుంచి మీకు పైకి వచ్చి ఫ్లాట్గా మూవ్ అయ్యింది. చూసారా 200 మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్ నేను ఏదైతే ఇచ్చానో ఈ లెవెల్ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది. చూసారా? చూడండి, బయింగ్ ప్రెషర్ వచ్చింది. చూసారా? అదేవిధంగా మీరు వీక్లీ సెటప్ చూడండి, వీక్లీ సెటప్ 100 మూవింగ్ యావరేజ్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. కింద వాల్యూమ్ని మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్లీ మీరు చూడండి, వాల్యూమ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ చూడండి. అంటే మీరు అర్థం చేయండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్ తక్కువగా ఉన్నాయి, గ్రీన్ క్యాండిల్స్ ఎక్కువగా ఉన్నాయి. వాల్యూమ్ ఇక్కడ ప్రీవియస్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే ప్రెజెంట్ వాల్యూమ్ చూడండి, ఆల్మోస్ట్ ప్రీవియస్ వాల్యూమ్కి 10 times వాల్యూమ్ ఎక్కువ ఉంది. 8 to 10 times వాల్యూమ్ ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. ఓకేనా? మీరు కనుక లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ని కనుక ట్రేడ్ చేయాలనుకుంటే మీరు వచ్చేసి చూడండి,
డెప్త్ ఈ డెప్త్ నుంచి ఈ డెప్త్ వరకు తీసుకుందామండి. హై తీసుకుంటే వితిన్ 1 ఇయర్ లోపల మీకు 44% ఈజీగా స్టాక్ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా? చూడండి, మీకు 44% అనేది మీకు వితిన్ 1 ఇయర్లో అని చెప్తున్నాను. 30% ప్రాఫిట్ బుక్ చేసుకుంటేనే చాలా ఎక్కువ, 30-40. అలాంటిది ఇది 45% వరకు మీకు ఇవ్వగలుగుతుంది అని ఎస్టిమేట్ చేయగలుగుతున్నామంటే మార్కెట్లో ఈ స్టాక్ యొక్క మూమెంటంని బట్టి నేను ఈ స్టాక్ని మీకు పిక్ చేసి మీకు ఇస్తున్నానండి. మెయిన్ రీజన్ అదే. ఓకేనా? మీకు ఇదే స్టాక్ పిక్ చేయడానికి గల కారణం వచ్చేసి చెప్పాను కదా, మీకు ప్రమోటర్స్ హోల్డింగ్ చూపించాను. అలాగే నెట్ ప్రాఫిట్ ఏ విధంగా జనరేట్ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్, బుక్ వాల్యూ కంటే స్టాక్ ప్రైస్ అనేది తక్కువగా ట్రేడ్ అవుతుంది, అదొక ప్లస్ పాయింట్. ఓకేనా? చూడండి, మీరు మంత్లీ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరు వీక్లీ అబ్జర్వ్ చేశారు కదా, మంత్లీ అబ్జర్వ్ చేయండి. అసలు స్టాక్ ప్రైస్ మంత్లీ మీకు ఎంత ఉండే యాక్చువల్లీ స్టార్టింగ్లో మీకు స్టార్టింగ్లో చూడండి, ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ నియర్ అక్కడనే ట్రేడ్ అవుతుంది. ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి చూసారా, లోయెస్ట్ లెవెల్లో స్టార్టింగ్లో అంటే మీకు 2003లో ఉన్న స్టాక్ ప్రైస్తో మీకు ఇక్కడ ప్రెజెంట్గా ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? మీరు చూడండి, వాల్యూమ్ చూడండి, ప్రీవియస్ ఉన్న వాల్యూమ్ చూడండి. ఇది మంత్లీ వాల్యూమ్ అండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ప్రీవియస్ ఉన్న మంత్లీ వాల్యూమ్కి ఈ లాస్ట్ 4-5 మంత్స్ వాల్యూమ్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ట్రిపుల్ వాల్యూమ్ తోటి మీకు ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్ పైకి మూమెంటం జరుగుతుంది. అబ్జర్వ్ చేశారా? ఇది మెయిన్ రీజన్ అండి. నేను ఈ స్టాక్ని నేను పిక్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఇది కూడా ఒక రీజన్. ఫ్రెండ్స్, నా యొక్క మోటివ్ వచ్చేసి ఒకటేనండి, నా యొక్క వ్యూవర్స్కి తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయాలి, అది కూడా వాల్యుబుల్ కంటెంట్ మాత్రమే ఉండాలి అనేది నా ఆలోచన. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.